విభిన్నంగా ఆదివాసీల ఆహారపు అలవాట్లు గోంగూర, చింతపండు, చీమలు ప్రధాన ఆహారమంట. ఎండుమిరపకాయల కోసం వందల కిలోమీటర్లు నడక సాగిస్తారంట. మరి ఈ చీమలతో చట్నీ చేసుకొని తింటారంట. చీమలతో కరిపించుకుంటారంట వాళ్ళంతా. వాళ్ళు ఇలా చేయడానికి గల కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే వ్యూవర్స్. గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, ఇక ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, 2-3 రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్లోకి వెళ్ళినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్ చేస్తే చాలు టేబుల్పై హాజరవుతాయి. ఇవి మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసులు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్ర చీమలతో పచ్చడి నూరుకొని కూడా తింటారంట. అయితే మారిన పరిస్థితుల్లో విద్యా ఉద్యోగాల కోసం అడవుల నుంచి ఆహారం సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్ర చీమలతో పచ్చడి చేసుకొని తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్యా ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటుంది. వలస ఆదివాసులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలో 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసులకు ఆశ్రయమిస్తున్నాయి. వలస ఆదివాసుల్లో అనేక తెగలు ఉండగా వీరిలో 90% మంది రోడ్లు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసులు గోంగూర పండుగ చేసుకుంటారు. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకొని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర, చెంచల కూర ఇలాంటివి ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసులను కారం రుచి మైమర్పించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. ఆకురాలే కాలం మొదలైన తరువాత వసంతం వచ్చే వరకు ఆదివాసులకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గిసల్, మామిడి ఆకులపై ఎర్ర చీమలను, వాటి గూళ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిపి రోట్లో వేసుకొని రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్ర చీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమే కాక ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్న తలనొప్పి, జ్వరంగా అనిపించిన చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పు వేసుకొని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. 2-3 నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.